హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కినటువంటి తండేల్ చిత్రానికి ఎలాంటి బజ్ అయితే కనపడలేదు. అసలు ఏంటి నాగ చైతన్య గారు ఎందుకు లైమ్ లైట్లో ఉండలేకపోతున్నారు? సాయి పల్లవి లాంటి ఒక గొప్ప యాక్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా సినిమాకి సంబంధించి ఎలాంటి బజ్ అయితే కనపడడం లేదు. అసలు ఏంటి మెయిన్ రీజన్స్? దీన్ని వెనకాల ఏదైనా అంటే కక్షపూరితంగా ఎవరన్నా దీన్ని బజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ దాసరి విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఫస్ట్ పాన్ ఇండియన్ చిత్రమా నాగ చైతన్య? అది తండేల్ కస్టడీ పాన్ ఇండియన్. అది కస్టడీ కూడా పాన్ ఇండియన్. అంటే ఇక్కడ ఎవరు కక్ష పెట్టారంటే మెయిన్గా మన అల్లు అరవింద్ గారు దానికి సంబంధించి ఆ ఈవెంట్లో దిల్ రాజు గారు ఉండగా పక్కన ఒక సినిమాని ఇలా అన్నావయ్యా, ఒక సినిమాలు ఇలా లేపావు అనేది ఆటోమేటిక్గా అందరికీ ఆ సిగ్నేచర్ అర్థమైంది. ఒకటి గేమ్ చేంజరు, సెకండ్ థింగ్ సంక్రాంతికి వస్తున్నాం. ఆ గేమ్ చేంజర్ సంబంధించిన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సినిమాని కొంచెం హట్ అయ్యారు అనేది వినపడతా ఉంది. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో క్వశ్చన్లో ఒకటి చిన్న ఇది ఉంది, బజ్ లేదని ఎవరు చెప్పారు తండేల్ పైన? తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బజ్ లేదని ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే, సీట్ బుకింగ్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు బుక్ మై షో ఆర్ వాట్ ఎవర్ మనకు అర్థమైపోతుంటుంది. థియేటర్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఆ గ్రీన్ నెంబర్స్ కనపడుతుంటాయి, ఎక్కువ అవైలబిలిటీగా సీట్స్ అన్ని తెలుస్తుంటాయి. అది ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఆ బజ్ అనేది కొద్ది రిలీజ్ చేస్తూ ఉండొచ్చుగా. అది నేను ఇప్పుడు ప్రజెంట్ చూసినంత వరకు అయితే ఆబ్వియస్గా ఎక్కడ నాకు అంత హైప్ అయితే కనపడలేదు జనాల్లో కూడా. సో వాట్ ఎవర్, విషయం ఏంటంటే తండేల్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఏ కాలేజ్ కన్నా వెళ్ళి ఇప్పుడున్న యూత్ పిల్లలకి అందరిని అలా గ్రౌండ్లో పెట్టి ఇలా గుప్పెడు పిల్లలు ఇలా బయటికి తీయండి. ప్రతి 100 మందిలో 90 కాలర్ ట్యూన్స్ తండేలే. బుజ్జితల్లి పాటే ఉంది. బజ్ ఉంటేనే కదా వాళ్ళు చాలా బాగా హిట్ అయ్యాయి. నెంబర్ 1 సాంగ్ సినిమా మీద బజ్ ఉంటేనే అది ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే మొన్న అల్లు అరవింద్ గారు అన్నారు ఏదో పెద్ద ఇష్యూ, దాని ద్వారా ఒక వర్గం ఈ సినిమాకి చూడొద్దు అనుకుంటుంది అని అన్నారు. ఆ వర్గం ఏదైతే ఉందో పుష్పాని కూడా అలాగే అన్నారు. పీకిందేమీ లేదు. ఆ వర్గం మహా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతే అద్దంలో మొహం చూసుకున్నంత వరకే, అది బయట లేదు. దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారిని ఉద్దేశించి ఏదో అన్నారు. ఏం చెప్పారంటే, ఒక బిజినెస్ మ్యాన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న 100 సినిమాలు పైగా నిర్మించినటువంటి ఒక సీనియర్ బిజినెస్ పర్సన్, అండ్ అలాగే బోల్డ్ అన్ని సినిమాలని ఎగ్జిబిట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి అండ్ నిర్మాతగా వ్యవహరించి ఒక రేంజ్లో ఉన్నటువంటి ఇంకొక నిర్మాత గురించి గొప్పగా చెప్పాడు ఒక సభలో. ఏమని అంటే, పాపం ఇతను ఎంత గట్స్ ఉన్న నిర్మాతో చూడండి. మొన్నే ఒక సినిమా అలా పోయింది, వెంటనే ఇంకో సినిమా ద్వారా లాభాలు వచ్చాయి. వాళ్ళ అదృష్టం గురించి మాట్లాడుకున్నాడు ఆయన. అండ్ ఇప్పుడు అదే అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడుకుంటే, కాంతారా అనే సినిమా 2 కోట్లు పెట్టుకుంటే అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది అవును, మామూలు లాభాలు రాలా. అండ్ ఆ తర్వాత కూడా ఏదో చిన్న సినిమా ఏదో కొన్నారు, ఏదో అయింది, అది మర్చిపోయాను నేను. దాంట్లో కూడా బాగా డబ్బులు వచ్చాయి. సో ప్రతి నిర్మాతకి, అండ్ అప్పట్లో చెప్పుకుంటే ఒక నిర్మాతకి ఏంటో జీవితం అనుకునే నిర్మాత అనుకోకుండా బిచ్చగాడు అనే సినిమా కొంటే ఆ రోజుల్లో 18 కోట్ల లాభాలు వచ్చాయి. అవును. సో వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు దాంట్లో చాలా ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు సంబంధమే లేదు. అండ్ దానివల్ల మళ్ళీ తండేలు కలెక్షన్స్ దెబ్బతింటాయి, తండేల మీద ఉన్న బజ్ అంతా పోయింది అంటే అసలు సంబంధం లేని ఇష్యూ ఇది. ఇక్కడ ఇంకొక వర్గం నుంచి కూడా ఒక నెగిటివ్ ఎలా స్ప్రెడ్? ఏ వర్గం అది? ఒక పార్టీకి సంబంధించి ఇష్యూ ఎలా సర్క్యులేట్ అవుతుందంటే, ఏదైతే ఈ తండేల్ ఒరిజినల్ క్యారెక్టర్కి సంబంధించి ఉందో అది ఒరిజినల్ రియల్ స్టోరీ. ఆ రియల్ స్టోరీలో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, టు బి ఫ్రాంక్. సో ఆయనకి సంబంధించి అక్కడ ప్రస్తావన రానియకుండా సంభాషణ జరిగింది. ఎందుకంటే ఆ కృతజ్ఞత వాళ్ళ ఫేస్లో తెలుస్తున్నప్పటికీ ఆ మాట ద్వారా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం చెప్పాలి, యాక్చువల్గా ఏం చెప్పాలని వీళ్ళ వర్గం అనుకుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చి నేను ఈరోజు ఇలా బతికి ఉన్నానంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు ఆ సహాయం చేశారు, విడిపించారు అక్కడ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారే కదా వీళ్ళని తీసుకొచ్చింది బయటికి. ఓకే, విడిపించారు. అవును, ఆన్ స్టేజ్ అంతా జరిగిన ఎవరైతే విడిపించారో వాళ్ళకి వీళ్ళు కృతజ్ఞత చెప్పుకున్నారు, వాళ్ళకి ఏదో ఫేవర్ చేశారు కాబట్టి దాన్ని ఇక్కడ వరకు ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ వివాదం ఏంటి? వీళ్ళ వివాదం అంటే స్టేజ్ మీద చెప్పలేదే ఆ కృతజ్ఞత అనేది. ఇప్పుడు అన్ని 100 మంది అక్కడ ఉంటున్నప్పుడు ప్రేక్షకులు ఆన్ స్టేజ్, ఇప్పుడు ఎవరైనా ఫర్ సపోజ్ ఒక హీరో ఆ స్టోరీ తీసుకున్నాడు, ఈయన వెళ్ళి కృతజ్ఞత ఆన్ రూమ్లో చెప్పడం వేరు, స్టేజ్ మీద 10 మంది. ఎవరి స్టోరీ చెప్పది?
అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అవును, అతని ఉన్నాడు. పేరు exact నిజంగా గా జరిగిన కథ, నిజంగా యథార్థ కథ. అవును, ఆయన జీవితంలో జరిగింది. అవును. సో ఆయనకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేశాడు, బయటకు వచ్చాడు. ఆ సభలో ఆయన చెప్పుకోవాలి. ఈ సభలో ఇది తండేల్ సినిమాకి సంబంధించిన సభ, అవునా? ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీ ఏదైనా ఇచ్చుకొని, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ ఏదైనా చేసుకొని, ఆ వ్యక్తికి సంబంధించిన విడిపించుడు పార్టీ ఏదైనా చేసుకొని చెబితే తను జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి. అతని కథ ఎవరికో ఇచ్చుకున్నారు, వీళ్ళు ఆ కథను తీసుకున్నారు. కథలో జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఈ కథలో వాళ్ళు చెప్పుకుంటే ఆ విడిపించినటువంటి క్యారెక్టర్ ఎవరైతే పోషించిన నటుడు ఉన్నాడో ఆ నటుడు గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీంట్లో అసలు? అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలని రూల్ ఏంటి? ఇప్పుడు అలా మాట్లాడాలి అనేవాడికో అనిపించింది, ఆడెవడు, వాడికి ఎందుకు అనిపించింది, ఎందుకు రూల్ ఏంటి? ఈజ్ దర్ ఎనీ రూల్? ఓకే ఫర్ సపోజ్ అల్లు అర్జున్ సంబంధించి సన్ ఆఫ్ సత్యమూర్తి ఈవెంట్ సుకుమార్ గారు వెళ్ళారు అక్కడికి. వెళ్ళి అక్కడ బన్నీ గురించి మాట్లాడుతూ ఆర్య చిత్రం షూటింగ్ జరుగుతున్న టైంలో హీరోయిన్ అలా జంప్ చేస్తే నేను పడవలో ఉండగా మునిగిపోతున్నాను, నాకు అలా కనపడుతోంది, ఇంకా చనిపోతాను అనుకున్న టైంలో బన్నీ దూకాడు. అసలు సందర్భమే కాదు, ఆర్యది కాదుగా సందర్భం అక్కడ. బట్ అంటే ఆయనకు సంబంధించి ఆ కృతజ్ఞతా భావనతో బన్నీ గురించి ఒక మాట మాట్లాడాడు. అలాగే ఒక కామన్ మ్యాన్ అక్కడికి వచ్చి మాట్లాడుతున్న టైంలో అంటే ఆయన ప్రాణాల సైతం కాపాడినటువంటి ఒక వ్యక్తికి అలా చెబితే బాగుండని ఎవరికి అనిపించింది? వైసీపీ నేతలకి, వైసీపీ శ్రేణులకి. వాళ్ళకి అనిపించిందని ఎవరు చెప్పారు? మీడియా సర్క్యులేట్ అవుతోంది ఆ విధంగా. నాకు అనిపించిందని ఎవడో ఒకడు ప్రకటించుకోకుండా ఇలా అనిపించిందని అనడానికి ఎవరికి హక్కు ఉంది? వైసీపీకి సంబంధించిన ఇప్పుడు ఇదే తండేల్ ఈవెంట్లో మన సందీప్ బంగా వచ్చాడు, సాయి పల్లవి గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. మనది అదేంటది, అర్జున్ రెడ్డి గురించి. అవునా? సంబంధం ఏముంది అని అడగడానికి ఏముంది? అవసరం ఏంటి? ఖచ్చితంగా చెప్పాలన్న రూల్ ఏంటి, రెగ్యులేషన్ ఏంటి? బట్ అదే సందీప్ రెడ్డి వంగ సంబంధం లేకపోయినా తీసుకొచ్చి సంబంధం లేకపోవడం కాదు, అక్కడ హీరోయిన్కి ఆయనకు జరిగిన ఒక ఇన్సిడెంట్, అది సినిమా ఈవెంట్. సినిమా దర్శకుడు వచ్చి ఆ సినిమా హీరోయిన్ గురించి చెప్పాడు. ఆర్య నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ సినిమా ఈవెంట్, ఆ సినిమా దర్శకుడు వచ్చి సినిమా గురించి చెప్పాడు. ఇక్కడ సినిమాకి సంబంధం లేని ఏదో ఇష్యూ గురించి ఇక్కడ వాగాల్సిన అవసరం ఏంటి అని. ఇప్పుడు చాలా మంది సినిమాకి సంబంధించి ఈవెంట్స్లో కూడా బయట పొలిటికల్ ఇష్యూస్ అది వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడారు, కానీ ప్రతిదీ వీళ్ళు మాట్లాడాలంటే ఎట్లా? ఖచ్చితంగా చేయాలన్న రూల్ ఏముంది అంటున్నా. ఇప్పుడు ఎవడో హర్ట్ అవ్వడానికి, వాడికి ఒక మనోభావాలు దెబ్బతినడానికి ఎక్కడెక్కడ దెబ్బతింటుందని వెతుక్కోవడం ఎందుకు? అంత అవసరం ఏమండి? తండేలకు వచ్చిన ఇష్యూ ఏమీ లేదు, అనవసరంగా ఇవన్నీ దాంట్లో పులమాల్సిన అవసరం ఏం లేదు. ఈ మెగా వర్సెస్ అల్లు వార్ అని చెప్పేసి అప్పట్లో వైసీపీ వర్సెస్ జనసేన అని చెప్పేసి ఆ దరిద్రాన్ని తండేలకు కూడా అద్దుదామని చూశారు. అంత అవసరమే లేదు. పాపం తండేలు ఆయన ఏదో సినిమా తీసుకున్నాడు, ఈయన మీద పడి ఏడుస్తారేంటి వీళ్ళు? మన సినిమాలు ఎలాగూ హిట్ అవ్వవు, మనక సరిగ్గా సినిమాలు తీయడం రాదు. పక్కోడు ఏదైనా మంచి సినిమా తీస్తే దాన్ని ఎట్ట జడగొట్టాలా, ఏ విధంగా దాని మీద పడి ఏడవాలా అని చూస్తారు. అంతమించి ఏముంది దీంట్లో? అదేదో మన సినిమాలే చక్కదిద్దుకుంటే మనం కూడా బాగుంటాం కదా, అంతేనా? అది చేసుకోవచ్చు కదా, ఎందుకు పక్కోడి మీద పడేయడం? నువ్వు ఏడిసిన ప్రతి ఒక్కడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు కదా. ఇప్పుడు పుష్ప 2000 కోట్లు, సంవత్సరంన్నర నుంచి చెప్తున్నా నేను, ఇప్పుడు 2000 కోట్ల సినిమా. అది మీ దృష్టిలో తండేల్ ఎలా ఉండబోతోంది? తండేల్ ఈజ్ ఎ వెరీ గుడ్ హిట్ సినిమా. ఈ సంవత్సరం ఒక మంచి క్లాసిక్ హిట్ ఇస్తుంది. వండర్ఫుల్ సినిమా అది, దానికి ఏముంది? ఎక్కడ మర్చిపెట్టడానికి లేదు. బంగారం లాంటి సినిమా అది, చూడు ఎంత చక్కగా ఆడుద్దో. చూసి చెప్పేవచ్చు, అబ్బా పల్స్ తెలిసిపోతుంది ఈ సినిమాలవి. అట్లా అదేంటో తెలియదు, పోస్టర్ చూసి చెప్పేవచ్చు కలెక్షన్స్. పెద్ద విషయం కూడా కాదు అది, ఏదో బ్రహ్మ విద్య అదేమన్నా మరి. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.